నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద చేరింది. ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఖమ్మం జిల్లా వైరా, కొనజర్ల, ఏన్కూర్ మండలాల్లో కురిసిన భారీ వర్షానికి వైరా రిజర్వాయర్ కి భారీగా వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీగల బంజర్ వద్ద పగిడేరు వాగు, అంజనాపురం వద్ద వాగు పొంగి పొర్లుతుంది. దీంతో పల్లిపాడు నుంచి ఏన్కూర్ వెళ్లే రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్లో వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. యామిని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రధానంగా భూపాలపల్లి, ములుగు జిల్లాలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం నేను ములుగులో ఉన్నటువంటి జాతీయ రహదారి 163 మీద ఉన్నాను. మనం జాతీయ రహదారి 163 పైన వరద చూడవచ్చు. ములుగు ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా కల్వర్టు అండర్ గ్రౌండ్ నుంచి కల్వర్టు లేకపోవడంతో వరద ప్రవాహం రోడ్డుపై నుంచే వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సమీప కాలనీల్లోకి కూడా ఇటువైపు అటువైపు కొంత నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి. దీనికంటే ముందు గోవిందరావుపేట, ఇటు పసర వైపు కూడా వరద తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో పలు వాగులు వంకలు ఇక్కడ పొంగి పొర్లుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. వాజేడు వెంకటాపురంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు బొగత జలపాతం ఉప్పొంగుతోంది. తర్వాత భూపాలపల్లి, ములుగు జిల్లా పరివాహక ప్రాంతంలో గోదావరి ఏదైతే పరివాహక ప్రాంతం ఉందో ఆ గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో గోదావరి నీటి మట్టం కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంది. ఇటు మహబూబాబాద్ జిల్లాలో పలు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొత్తగూడ, గంగారం మండలాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంది. కొత్తగూడ దగ్గర ఉన్నటువంటి పెద్దవాగు పొంగుతుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలో కురుస్తున్నటువంటి వర్షాలకు అక్కడ ఉన్నటువంటి పెద్దవాగు పొంగడంతో ఇటు భూపాలపల్లి మేడారం మధ్య అటు కాటారం మహాదేవ్పూర్ నుంచి మేడారం వెళ్ళేటువంటి రహదారి అంతా కూడా వర్షపు నీటితో నిండిపోవడంతో వాగంతా కూడా రోడ్డుపై నుంచి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇటు మహబూబాబాద్ జిల్లాలో కూడా పలు చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మొన్న హన్మకొండ వరంగల్ నగరంలో కురిసిన వర్షాలకే ఇంకా ముంపు నుంచి తేరుకోలేదు. దీంతో అక్కడ వర్షాలు పడుతుండడంతో కొంత స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ములుగు దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. రోడ్ల మీద ఏ విధంగా నీరు నిలిచిపోయిందో ఇక్కడ స్థానికులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ ప్రాంతంలో సమీప కాలనీల్లోకి వాటర్ రావడంతో ఇదంతా ముంపుకు గురైనటువంటి పరిస్థితి. స్థానికులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎందుకండి ఈ వరద అంతా ఇట్లా పేరుకుపోయింది? వాస్తవానికి ఇక్కడ అందుబాటులో లోక చెరువులు ఉంటాయి సార్. దానికి సరైన మరమ్మతు ఏర్పరచకపోవడం మరియు ఆ నిర్మాణంలో లోపాలు ఉండడం వల్ల అది గత ప్రభుత్వాల నుండి కూడా అది అమలులోకి రావడం లేదు. ఎవరు సరైన దానికి ప్రణాళికతోటి నిర్మాణం చేయడం లేదు. అందువలన జలమయమై మన నివాస గృహాలలోకి వాటర్ రావడం జరుగుతుంది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
వాస్తవాన్ని కూడా అప్పుడు గతంలో మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, ప్రస్తుతం కూడా చేస్తున్నారు. కానీ వీటి మీద అవగాహన లేకపోవడం అనేది ఇది సిగ్గుచేటు. తక్షణమే ఇక్కడ ఎంతమంది ఎన్ని ఇళ్లలోకి ఎఫెక్ట్ అయింది? ఇక్కడ ఒక 50 ఇండ్ల వరకు ఉంటాయి. ఆ 50 ఇండ్ల వరకు ప్రతి గడపకు నీళ్లు అనేది ప్రవహించి ఉన్నది. వాళ్ళ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది. వాళ్ళకు కొంచెం గత్యంతరం లేక ఇప్పుడు వంటలు కూడా చేసుకునే పరిస్థితి లేదు. కావున ఈ లోకల్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ తక్షణమే గవర్నమెంట్ మరి అది ఎడ్డిదా గుడ్డిదా తెలుస్తలేదు. వాగ్దానాలకు ముందుంటారు, ప్రణాళికలు వెనుకుంటారు. కాబట్టి ప్రజలను, సామాన్య ప్రజలకు ఏం కావాలనేది నిత్యావసరంలో మనకు వాళ్ళకి ఏం మేలు చేయాలతో ఉన్నది, దాని మీద అవగాహన లోపం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీని మీద స్పందించి మన గవర్నమెంట్ తరఫున ఏమి ఉన్నా ఫస్ట్ మీరు ప్రజలకు నష్టం జరగకుండా పంట పొలాలకు కానీ ఏది కానీ మీరు మేలు చేసే విధానంగా మీరు చూడవలసిన అవసరం ఉన్నది. లేదంటే ఇక్కడ చూడవచ్చు, స్థానికులు చాలా ఆవేదనగా చెప్తున్నారు. ఇక్కడ పక్కనున్నటువంటి ఒక చెరువు నీరంతా చెరువు నిండడంతో ఇక్కడ ఈ నీరంతా ఇటు వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ కల్వర్టు నిర్మాణం, జాతీయ రహదారి నిర్మించినప్పుడే ఇక్కడ కల్వర్టు నిర్మాణం చేయకపోవడంతో తరచూ ఇక్కడ ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇటు ములుగుకు అవతల వైపు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కూడా మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ములుగు జిల్లా, భూపాలపల్లి జిల్లాలో ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ములుగు భూపాలపల్లి జిల్లాలోనైతే కొద్ది రోజులుగా ఓపెన్ కాస్ట్ మైన్స్లోకి నీరు రావడంతో అక్కడ బొగ్గు ఉత్పత్తికి కూడా ఆటంకం ఏర్పడింది. రోజుకు 6,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో సింగరేణి తీవ్ర నష్టాలు సవిచూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక జనగామ జిల్లా వ్యాప్తంగా కూడా రాత్రి నుంచి జోరు వాన పడుతుంది. దీంతో ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగిపొర్లుతున్నటువంటి పరిస్థితి. చెరువులు కూడా ఇప్పటికే నిండుకున్నాయి. ప్రధానంగా వరంగల్ జిల్లాలో చూస్తే ప్రధానంగా లక్నవరం, రామప్ప, పాకాల చెరువులు ఉంటాయి. ఈ 3 చెరువులు కూడా నిండు కుండను తలపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇప్పటికే పాకాల చెరువు 29 అడుగుల నీటి మట్టానికి చేరుకొని అలుగు పోస్తూ ఉంది. లక్నవరం చెరువు అయితే 2 అడుగుల మేర ఇంకో 2 అడుగులు చేరితే అది కూడా అలుగు పోసేటువంటి అవకాశం ఉంటుంది. రామప్ప కూడా అలుగుకు దగ్గరలో ఉంది. మొత్తంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు అలుగులు పారుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్లో కనిపిస్తోంది. యామిని. రైట్, థ్యాంక్ యూ నవీన్.